చాలా సంవత్సరాల క్రితం భారతదేశాన్ని మౌర్య సామ్రాజ్యం అనే గొప్ప సామ్రాజ్యం పాలించేది. ఆ సామ్రాజ్యానికి అశోకుడు రాజు. అశోకుడు చాలా శక్తివంతుడు. అతను అన్ని ప్రాంతాలను జయించాలని అనుకున్నాడు. కానీ ఒక ప్రాంతం మాత్రం అతనికి లొంగలేదు. అది కళింగం. అశోకుడు కోపంతో కళింగంపై పెద్ద యుద్ధం చేశాడు. యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. వేలాది మంది సైనికులు చనిపోయారు. ప్రజలు ఏడ్చారు. కుటుంబాలు విడిపోయాయి. నేల అంతా రక్తంతో నిండిపోయింది. యుద్ధం గెలిచాడు. కానీ అశోకుడు సంతోషంగా లేడు. ఎందుకంటే అతను యుద్ధ భూమిలో నిలబడి చుట్టూ చూశాడు. ప్రజల బాధను చూసి అతను మనసు కరిగిపోయింది. అప్పుడు అతను తనలో తానే ఇలా అనుకున్నాడు, నేను గెలిచాను, కానీ నా ప్రజలను కోల్పోయాను. ఇది విజయం కాదు అని అనుకున్నాడు. ఆ రోజు నుంచే అశోకుడు మారిపోయాడు. అతను యుద్ధాలను ఆపేశాడు. శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు. గౌతమ బుద్ధుడు బోధనలను అనుసరించాడు. అతను ప్రజలకు ప్రేమ, శాంతి, దయ గురించి బోధించాడు. ఇందులోని నీతి ఏంటంటే, బలం కంటే దయ గొప్పది, యుద్ధం గెలవడం కంటే మనసులు గెలవడం గొప్పది అని అర్థం.